హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈస్టర్ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారా చిల్డ్రన్? ఓకే పిల్లలు, లెసన్లోకి వెళ్ళిపోదామా మరి? రైట్. ఒక ఊర్లో ఒక డాగ్ ఉంది పిల్లలు. ఈ కుక్క చాలా ఆకలితో ఉంది పిల్లలు. ఈ డాగ్కున్న లక్షణం ఏంటంటే, నాకే మొత్తం కావాలి, నేను ఎవ్వరికి పెట్టను, మొత్తం నేనే తినాలి, నేనే ఎంజాయ్ చేయాలి అని ఆశపడుతుండేది. బాగా వెతుకుతుంది పిల్లలు. అసలే చాలా ఆకలిగా ఉంది కదా, ఏ షాప్లోనైనా ఏ ఇంటి దగ్గరైనా ఒక చికెన్ ముక్క దొరుకుతుందేమో అని వెతుకుతా ఉంది పిల్లలు. కానీ ఎక్కడ దొరకట్లేదు. అటు ఇటు చూసి పక్కనే ఒక చికెన్ షాప్ కనిపిస్తే మెల్లగా వెళ్ళింది పిల్లలు. అక్కడికి వెళ్ళి ఎవ్వరు నన్ను చూడట్లేదు కదా అని మెల్లగా అటు ఇటు చూసి అక్కడ ఒక బోన్ కనిపిస్తే దాన్ని పట్టుకొని గబగబా పరిగెత్తుకుంటూ దూరం వెళ్ళిపోయింది. అక్కడున్న షాప్ కీపర్ ఆ కుక్కను చూసి, అయ్యయ్యో నా చికెన్ మాంసాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది, ఆ డాగి మీట్ తీసుకొని వెళ్ళిపోతుందని ఆయన చాలా కంగారుగా ఆ కుక్కను పిలుస్తున్నాడు. కానీ ఆల్రెడీ దాని నోట్లోకి వెళ్ళిపోయింది కదా, ఎవ్వరూ తీసుకోలేరని అది చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది పిల్లలు. దారిలో ఒక రివర్ కనిపించింది. ఆ రివర్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఈ బోన్ని నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి ఆ బోన్ తిందామని అక్కడే రివర్ కనిపించేసరికి దాని వైపు ఇలా చూస్తుంటే కింద ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అదేంటంటే లోపల ఇంకొక డాగ్ ఉన్నట్టు, ఆ డాగ్ నోట్లో కూడా బోన్ ఉన్నట్టు దీనికి కనిపించింది. వెంటనే ఆ డాగ్ ఇలా అనుకుంది, నేను తినే బోన్ కాకుండా మరొక డాగి నోట్లో ఇంకొక బోన్ ఉంది, నాకు ఇది కావాలి అది కావాలి, రెండు నేనే తినేయాలి, దానికి ఒక్కటి కూడా నేను ఇవ్వను అని చెప్పి అక్కడుండి ఆ డాగి నోట్లో ఉన్న బోన్ ఎలా తీసేసుకోవాలని చాలా ట్రై చేస్తూ అది బాగా ప్లాన్ చేస్తుంది. ఎలా తీసుకోగలనా అని ఆలోచిస్తే దానికి ఒక ఐడియా వచ్చింది. గట్టిగా అరిచేసి ఆ డాగిని భయపెట్టేస్తా. ఎప్పుడైతే అది భయపడిందో ఆ చికెన్ పీస్ని అక్కడ వదిలేసి పారిపోతుంది కదా, అప్పుడు నేను ఆ బోన్ తినొచ్చు అని అనుకొని ఆ నీటిలోకి ఇలా తొంగి చూస్తూ ఆ డాగి మీదకి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నోరు తెరిచి డాగి ఎప్పుడైతే అరిచిందో తన నోట్లో ఉన్న చికెన్ ముక్క వాటర్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాటర్లో తేలుతూ ఆ బోన్ అయితే వెళ్ళిపోయింది. దీని నోట్లో ఉన్న బోన్ ఎప్పుడైతే కింద పడిందో కనిపిస్తున్న డాగి నోట్లో నుంచి కూడా బోన్ పడిపోయింది. అంటే పిల్లలు, మీకు అర్థమైంది కదా ఇక్కడ ఏం జరిగిందో? ఆ డాగి తన రిఫ్లెక్షన్ని చూసుకొని అది వేరే డాగి అనుకొని తన నోట్లో ఉన్న బోన్ వదిలేసింది. చాలామంది ఇలాగే ఉంటారు. నా చేతిలో ఉన్నది నాదే, అంతేకాదు పక్కనోడి చేతిలోది కూడా నాదే అనుకుంటారు. మమ్మీ డాడీ చెల్లికిచ్చింది చెల్లి తింటుంది, అన్నకిచ్చింది అన్న తినాలి. కానీ గబగబా అన్నయ్య తన చాక్లెట్ తినేసి తన స్వీట్ తినేసి చెల్లి దగ్గర నుంచి ఎప్పుడు లాక్కోవాలని చూస్తూ ఉంటారు కదా కొంతమంది. అలా ఉండకూడదు పిల్లలు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, మన చేతిలో ఏముందో దానితో మనం సాటిస్ఫై అవ్వడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరి యెహోషువ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు యెరికో మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారని రీసెంట్గానే మనం కిడ్ స్టోరీ టైంలో చూసాం కదా. ఆ యెరికో పట్టణం మీదకి యుద్ధంలో విజయాన్ని పొందే ముందు దేవుడు యెహోషువతో చెప్పాడు. అదేంటంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెరికో పట్టణాన్ని జయించినప్పుడు ఏం చేయాలంటే, మీరు అక్కడున్న వాటిల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా కాస్ట్లీ వస్త్రాలు కానీ అవన్నీ తీసుకొచ్చి జాషువా అంకుల్కి ఇచ్చేయాలి. అతను దేవుని మందిరానికి దాన్ని అప్పగిస్తాడు. కాబట్టి యెరికోలో ఉన్న దేనిని కూడా మీ ఇంటికి తీసుకెళ్ళొద్దు అని చెప్పారు పిల్లలు. అప్పుడు జాషువా అంకుల్ ఇశ్రాయేల్ ప్రజలందరికీ అదే చెప్పాడు. దేవుడు మీకు చాలా ఇచ్చాడు కదా, దానితో సాటిస్ఫై అవ్వండి. యెరికో పట్టణంలో ఉన్న వస్తువులు ఏది కూడా ఆశపడి మీ ఇంట్లోకి తెచ్చుకోవద్దు అని చెప్తే అందరూ ఓకే అండి యెహోషువ గారు అని చెప్పారు పిల్లలు. కానీ ఆ గ్రూప్లో ఉన్న
ఆకాన్ అంకుల్కి మాత్రం ఎరుకో పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ బంగారం చూసినప్పుడు, వెండి చూసినప్పుడు, అలాగే కాస్ట్లీ డ్రెస్ చూడగానే ఎంత ఆశ పుట్టిందో మెల్లగా ఎవ్వరు చూడట్లేదు కదా. ఆ డాగి ఎలాగైతే చికెన్ షాప్లో చికెన్ పీస్ తీసేసుకొని పారిపోయిందో, ఆకాన్ అంకుల్ కూడా ఎరుకో పట్టణంలో ఉన్న ఆ వస్తువుల్ని తీసుకొని మెల్లగా తన ఇంటికి వెళ్ళిపోయి చిన్న గొయ్యితో వేసి దాన్ని పాతి పెట్టేసి ఎవరికి తెలియకుండా కవర్ చేసేసుకున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు ఆకాన్ అంకుల్ చేసిన పనిని చూశాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మనం చేస్తుంది మమ్మీ చూడలేదు, డాడీ చూడలేదు, మన అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరు చూడలేదు కదా, హ్యాపీగా మనము దాచేసేసుకున్నాం, ఎవ్వరికి తెలియదు మనం చేసే పనులు అని అనుకుంటాం. కానీ పిల్లలు రహస్యంగా చేస్తున్న పనులు కూడా యేసయ్య చూస్తుంటాడు. ఆకాన్ అంకుల్ ఎప్పుడైతే ఆ వస్తువులన్నీ తెచ్చి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నాడో దేవునికి మనసులో చాలా బాధేసింది. మనం దేవుడు చెప్పిన మాటలు వినకపోతే యేసయ్య మన విషయంలో కూడా చాలా బాధపడతాడు పిల్లలు. అందుకని దేవునికి కోపం వచ్చి బాధేసి ఇశ్రాయేలు ప్రజలు మరొక చిన్న పట్టణం మీద యుద్ధం చేయడానికి వెళ్తే దేవుడు వాళ్ళకి తోడుగా లేడు. దానివల్ల వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు పిల్లలు. జాషువా అంకుల్, అయ్యో ఎందుకు ప్రభువా అంత పెద్ద ఎరుకో పట్టణం మీదకి చాలా ఈజీగా మాకు విజయం ఇచ్చావు, ఇంత చిన్న హాయి పట్టణం మీద ఎందుకు మేము విజయాన్ని పొందుకోలేదంటే అప్పుడు దేవుడు జాషువా అంకుల్తో మాట్లాడాడు. అయ్యో నేను రాలేదని నువ్వు బాధపడుతున్నావా, కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో ఒకళ్ళు నేను చెయ్యొద్దన్న పని చేశారు, ఒక్కసారి వాళ్ళు ఎవరో కనుక్కో, ఆ పాపంతో డీల్ చేస్తేనే తప్ప నేను మీతోటి రాను అని దేవుడు చెప్తే అప్పుడు యెహోషువ అంకుల్ అందరినీ పిలిచాడు. ఎవరైనా తీసుకొచ్చారా, ఎరుకో పట్టణం నుంచి ఎవరైనా తెచ్చారా అంటే అందరూ కూడా నేను తేలే నేను కాదని అంటున్నారు. అయితే పిల్లలు చిట్స్ వేసినప్పుడు ఆకాన్ అంకుల్ పేరు వచ్చింది. అప్పుడు ఆకాన్ అంకుల్ని పిలిచి, ఆకాను నువ్వేమన్నా తీసావా, నిజమేనా ఆకాను నీ పేరు వచ్చింది చెప్పు, నువ్వేమన్నా దాచిపెట్టావంటే అప్పుడు తలంచుకొని అవును నేను ఎరుకో పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడున్న కాస్ట్లీ డ్రెస్సు, అక్కడున్న సిల్వర్ గోల్డ్ చూసినప్పుడు నాకు మనసులో ఆశ అనిపించి నేను తీసుకొని దాచిపెట్టి నా ఇంట్లో దాన్ని కప్పిపెట్టేశానని అప్పుడు చెప్పాడు పిల్లలు. అప్పటికే దేవునికి చాలా కోపం రావటం వల్ల ఆకాన్ అంకుల్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకున్న ప్రాపర్టీని అంతా కలిపి ఒక లోయలో వాళ్ళందరినీ పెట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు. పిల్లలు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో తృప్తి చెందాలి. మనది కాని వాటి దగ్గరకు మనం వెళ్ళకూడదు, అలా మనం ఆశించకూడదు పిల్లలు. దేవుడు చిన్నది ఇచ్చిన దాంట్లో మనం సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి పెద్ద పెద్దవి దేవుడు మనకి ఇస్తాడు. ఈ డాగి చూసారా, తన నోట్లో ఉన్న ఆ చికెన్ తోటి తన సాటిస్ఫై అవ్వట్లేదు, కానీ నీళ్ళల్లో నుంచి కనిపిస్తున్న మరో డాగి నోట్లో ఉన్న బోన్ కోసం అది ఆశపడి తన నోట్లో ఉన్నది కూడా పోగొట్టుకుంది. ఆకాన్ అంకుల్కి కూడా దేవుడు ఎన్నో ఇచ్చాడు, కానీ ఆకాన్ అంకుల్ తన దగ్గర ఉన్న వాటితో సాటిస్ఫై అవ్వకుండా ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్న విలువైనవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇంకా గొప్ప అవ్వాలని అనుకున్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఆకాన్ అంకుల్ సంపాదించింది, ఆకాన్ అంకుల్ తెచ్చుకున్నవి పోవడం కాదు, ఆకాన్ అంకుల్ దగ్గర ఉన్నవి పోయాయి. అంతేకాదు ఆకాన్ అంకుల్ కూడా తన ఫ్యామిలీతో సహా లేకుండా అయిపోయింది. అందుకే ఈరోజు మమ్మీ నాకు ఆ డ్రెస్ కావాలి, మమ్మీ నాకు ఫోన్ కావాలి, నాకు ఆ చెప్పులు కావాలి అని నీ దగ్గర లేని వాటి కోసం మమ్మీ డాడీని విసిగించి ఏడిపించొద్దు పిల్లలు. మన దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం సాటిస్ఫై అవుతే దేవుడు కూడా మన పట్ల చాలా సంతోషపడి దేవుడు మనకి బోల్డ్ అన్ని ఇస్తాడు. మరి ఈరోజు నుంచి ఏవి లేవో దాన్ని బట్టి బాధపడకుండా ఉన్న వాటిని బట్టి సాటిస్ఫై అవుతూ సంతోషంగా ఉంటానని యేసయ్యకి మనందరం మాటిద్దామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు డాగీ గురించి మాతో మాట్లాడారు. తన దగ్గర ఉన్నదాంతో తృప్తి పడకుండా
వేరొక దాని నోట్లో నుండి తీసుకోవాలని ఆశపడి ప్రభా తన దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంది. ప్రభా ఆకానంకులు కూడా తన దగ్గర ఉన్న వాటితో తృప్తి చెందక ఎరుకో పట్టణంలో నువ్వు తీసుకోవద్దన్న దాన్ని తీసుకొని ఎంతో నష్టపోయి ఉన్నవి పోగొట్టుకున్నాడు. అలాగే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మా జీవితాల్లో మీరు మాకు ఏది ఇచ్చారో, మమ్మీ డాడీ ఏది కొన్నారో దానితో తృప్తి చెందుతూ హ్యాపీగా ఉండటం మాకు నేర్పించండి. లేని దానికోసం ఏడవకుండా, మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టకుండా ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు తమకున్న దాన్ని బట్టి తృప్తి చెందే కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? హెబ్రీ 13:5. హెబ్రీ 13:5. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మరొకసారి నేర్చుకుందామా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీ 13:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.